నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. వింత ఆచారాలు, విస్తుగొలిపే విన్యాసాలు, ప్రాంతానికొక తీరు, పండగకో ప్రత్యేకం, వేటికవే విలక్షణం. వారసత్వం, ఆనవాయితీ, పేరు ఏదైనా అవి జరిగే తీరు చూస్తే మాత్రం ఒళ్ళు గగురు పొడక మానదు. ఎప్పుడు మొదలయ్యాయో తెలియదు. ఎవరు ఎలా అంకురార్పణ చేశారనే పక్కా ఆధారాలేం కనిపించావు. విశ్వాసం, నమ్మకం, మౌఖికంగా వచ్చే కథలే అన్నింటికీ ప్రాతిపదిక. ఇది అలాంటి కథే. కర్నూలు జిల్లా దేవరగట్టు. ఆ పేరు వినగానే గుర్తుకు వచ్చేది కర్రల సమరం. దసరా వస్తుంది అంటేనే అందరి మదిలో లీలగా ఆ దృశ్యం కదలాడుతోంది. అర్ధరాత్రి పూట కాగడాల వెలుగులో వేల సంఖ్యలో కలబడే కర్రలు తప్ప దాదాపు మరేం కనిపించవు. ఎంత రక్తం చిందినా ఏళ్లుగా సమరం ఆగేది లేదు. ఈ కర్రల సమరం ఎందుకింత ప్రత్యేకం? ఆ ప్రత్యేక వివరాల సమాహారం ఇప్పుడు చూద్దాం. అనాదిగా వస్తున్న ఆచారం నేటికి కొనసాగుతూనే ఉంది. సంప్రదాయం పాతదే అయినా నేటికి కొత్తగా జరుగుతూనే ఉంది. ఎవరు వచ్చినా, హెచ్చరించినా, ఆదేశించినా విశ్వాసానికే కట్టుబడి ఉన్నారు. ఏది ఏమైనా వేడుక నిర్వహించుకుంటున్నారు. ఏటా తమ పంతం నెగ్గించుకుంటున్నారు. కర్రల సమరానికి సిద్ధమవుతున్నారు. మరి ఈ ఏడాది సంగతి ఏంటి? కర్రల విన్యాసానికి దేవరగట్టు ఎలా సన్నద్ధమవుతోంది? ఓ ఉత్సవం కొంతమందిలో ఉత్సాహాన్ని నింపుతుంది. అదే ఉత్సవం కొంతమందిలో విషాదాన్ని మిగులుస్తుంది. ఆ ఉత్సవం వస్తుందంటే రెండు రాష్ట్రాల్లో ఆసక్తి నెలకొంటుంది, అధికారుల్లో ఆందోళన నెలకొంటుంది. అదే బన్నీ ఉత్సవం. కర్రల సమరంగా పేరుగాంచిన ఈ బన్నీ ఉత్సవంలో ఎందుకు రక్తపాతం జరుగుతోంది? దీన్ని ఎందుకు అధికారులు ఆపలేకపోతున్నారు? బన్నీ ఉత్సవం జైత్రయాత్ర. మల్లేశ్వర స్వామివారు రాక్షస సంహారం చేసిన తరువాత నిర్వహించే విజయయాత్ర. చాలా కాలంగా దేవరగట్టు కర్రల సమరంగా తెలుగువారందరికీ సుపరిచితం. చుట్టుపక్కల వారే కాదు, పొరుగు రాష్ట్రాల నుంచి సైతం వచ్చి పెద్ద సంఖ్యలో ఆ ఊరేగింపులో పాల్గొంటారు. స్థానికులైతే ప్రతి ఒక్కరూ కర్రలతో ఊరేగింపులో భాగస్వాములవుతారు. ఇదే కర్రల సమరం కాలక్రమంలో ఎంతో ప్రాచుర్యం పొందింది. కొంతవరకు అదుపులోకి వచ్చినట్లు కనిపిస్తున్న ఉత్సవాల్లో ఎంతో హింస చోటు చేసుకుంటుంది. దేవరగట్టు ఉత్సవం అంటేనే రెండు వర్గాల వారు పాల్గొని కొట్టుకుంటారన్న కథనాలు ప్రచారంలోకొచ్చాయి. ఆ అభిప్రాయాలకు తగ్గట్టే ఎంతో మంది తలలు పగిలాయి, రక్తం చిందింది. కొందరు చనిపోయారు, మరికొందరు బతుకు జీవుడా అంటూ ప్రాణాలతో బయటపడ్డారు.
ఈ నేపథ్యంలో కొందరు న్యాయస్థానాల్ని, మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించారు. రక్తపాతం అడ్డుకోవాలని ఆదేశాలు వచ్చాయి. అనాగరిక తంతును ఆపాలని పోలీసులకు దిశానిర్దేశం జరిగింది. ఎవరు ఏమన్నా, ఎన్ని ఆదేశాలు వచ్చి కట్టుదిట్టం చేసే చర్యలు చేపట్టినా నేటికి బన్నీ ఉత్సవం మాత్రం కొనసాగుతూనే ఉంది. దసరా వస్తోంది అంటేనే ఈసారి అక్కడేం జరగబోతోంది అనే ఉత్కంఠ పెరుగుతూనే ఉంది. ఏంటి? రక్తపాతంపై స్థానిక ప్రజలు ఏమంటున్నారు? నేటి ఆధునిక కాలంలోనూ ఈ మూఢాచారాన్ని ఎంతమంది సమర్థిస్తున్నారు? కర్రల సమరం, బన్నీ ఉత్సవం పేరు ఏదైనా అక్కడ కనిపించే కోలాహలం అంతా ఇంతా కాదు. ముందుగా మాల మల్లేశ్వర స్వామి కళ్యాణం నిర్వహిస్తారు. తర్వాతే అసలైన తంతు మొదలవుతుంది. దేవరగట్టు కర్రల యుద్ధంతో రక్తసిక్తమవుతుంది. కారణం ఉత్సవ మూర్తులను దక్కించుకోవడానికి మొదలయ్యే పోరాటం. సరిగ్గా ఇక్కడే ఏటా కొందరి ప్రాణాలు పోతున్నాయి. ఎంతో మంది తలలు పగిలి, కాళ్ళు చేతులు విరక్కొట్టుకుని గాయాలతో ఆస్పత్రుల్లో చేరతారు. అది ఏ స్థాయికి చేరిందంటే దేవరగట్టు జాతరలో ఎవరికైనా గాయాలయ్యాయి అని అంటే అదంతా మామూలుగా జరిగే విషయమే కదా అని ఊరుకునేంతగా. ఈ అంకం మొత్తంలో కీలకమైనవి అక్కడి నెరణికి గ్రామంలో ఉండే మాలమ్మ మల్లేశ్వర స్వామి విగ్రహాలు. బన్నీ ఉత్సవాల్లో ఎంతో కీలకమైనది, ప్రధానమైనది నెరణికి గ్రామం. హొలగొంద మండలంలోని ఈ గ్రామంలోనే ఉత్సవ విగ్రహాలు ఉంటాయి. మాలమ్మ మల్లేశ్వర స్వామి విగ్రహాలు మనం చూస్తున్నాం. ఈ మాలమ్మ మల్లేశ్వర స్వామి విగ్రహాలను ఇక్కడ నుంచి తీసుకెళ్తారు. ఇక్కడ పైన కనిపిస్తుంది మనకి పల్లకి. ఈ పల్లకిలో ఈ ఉత్సవ విగ్రహాలను అలంకరించి ఇక్కడ నుంచి తీసుకెళ్తారు. తీసుకెళ్లి దేవరగట్టులోని ఆలయంలో వీటిని ఉంచుతారు. అక్కడి నుంచి ఉత్సవాలు ప్రారంభమవుతాయి.
ప్రధానంగా దసరాకు ముందు ఇవి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. దసరా అయిపోయిన తర్వాత మరో 3 రోజులు ఇవి కొనసాగుతాయి. ఇక్కడ నుంచినే ఈ నెరనికి గ్రామం నుంచినే ఈ ఉత్సవం ప్రారంభమవుతుంది కాబట్టి ఈ గ్రామానికి ఎంతో ప్రాశస్త్యం ఉంది. ఈ ఉత్సవ మూర్తులను దక్కించుకునేందుకే 2 వర్గాలుగా విడిపోయి భక్తులు కర్రలతో కలబడతారు. కొన్నిసార్లు ఆ పోరాటం సుమారు మరునాటి తెల్లవారు వరకు జరుగుతుంది. ఒక్కోసారి మూల విరాట్టు కోసం రాళ్లు రువ్వుకుంటారు. పరిస్థితి చేయి దాటిన సందర్భాల్లో పోలీసులు రంగప్రవేశం చేస్తారు. బాష్పవాయు ప్రయోగం, లాఠీ చార్జీలతో పరిస్థితిని అదుపులోకి తీసుకునొస్తారు. ఈ క్రమంలో ఒక్కొక్కసారి పోలీసులు గాయాల పాలవుతుంటారు. ఈ కర్రల పోరాటంలో పైచేయి సాధించిన వారు ఉత్సవ మూర్తులను తమ గ్రామానికి తీసుకుని వెళ్తారు. అందులో భాగంగానే నెరనికి తాండా, కొత్తపేట గ్రామాల ప్రజలు ఓ జట్టుగా ఏర్పడతారు. ఆలూరు, సుళువాయి, ఎల్లార్తి, అరికెర, నెడ్రవట్టి, బిలేహాల్ గ్రామాల ప్రజలు మరో జట్టుగా ఏర్పడి కర్రలతో తలపడతారు. ఇందులో ఇరు వర్గాల వారు తీవ్రంగా గాయపడతారు. ఇదే ఆచారం అనాదిగా వస్తోంది. ఇప్పటికీ కొనసాగుతోంది. ఇది చూసేందుకు ఎక్కడెక్కడి నుంచో లక్షలాది మంది తరలి వస్తారు. అసలు ఈ ఉత్సవాల ప్రాశస్త్యం ఏమిటి? ఉత్సవాలకు నెరణికి గ్రామానికి ఉన్న సంబంధం ఏంటి? బన్నీ ఉత్సవం అంటే కర్రల సమరం తప్ప మరేం లేదా? ఈ మాట అంటే మాత్రం అక్కడి ప్రజలు ఒప్పుకోరు. ఉత్సవం రక్తపాతం అంటే అస్సలు అంగీకరించారు. అందుకు సంబంధించి మరిన్ని వివరాలను అక్కడి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేసింది ఈటీవీ. మనం ఈ నెరనికి గ్రామంలో ఉన్నాం. ఇక్కడ పంతులు రవిశాస్త్రి గారు ఉన్నారు. సార్ నమస్తే. బన్నీ ఉత్సవాల ప్రాశస్త్యం ఏంటి? సామాన్యంగా దసరా పండుగ అంటే ఆశ్వయుజ శుద్ధ పాడ్యం నుంచి ప్రారంభం జరగాలి. కానీ ఇక్కడ ఈ క్షేత్ర మహత్వం చేసుకొని ఆశ్వయుజ శుద్ధ పంచమి నుంచి ప్రారంభమవుతుంది. మొదలుకొని ఆశ్వయుజ శుద్ధ త్రయోదశి వరకు ఈ గ్రామంలో జరుగుతుంది, ఆనవాయితీగా వస్తుంది. ఉత్సవ విగ్రహాలను ఇక్కడ నుంచి తీసుకెళ్తారు కదా, ఈ విగ్రహాలు ఇక్కడ నెరనికి గ్రామంలో ఉండడానికి ప్రధాన కారణం ఏంటి? ప్రధాన కారణం ఏమంటే పూర్వకాలంలో మా తాతలు చెప్పిన ప్రకారంగా ఆ బన్నీ జాతర అయిన తర్వాత కొండలో దాచిపెట్టేవారు అన్నమాట. తర్వాత వస్తూ అక్కడ సేఫ్టీ అక్కడ అడవి ఉంది కాబట్టి ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ పూజారులు ఎవరున్నారో వారింట్లో పెట్టడం జరిగిందనమాట. వచ్చి ఎవరైనా దర్శించుకోవడానికి ఉత్సవ విగ్రహాలు, తర్వాత ఏదైనా కార్యక్రమం జరిగితే అక్కడ పెట్టి లగ్నపత్రి పెట్టి తీసుకెళ్తారో ఇక్కడ పూజారులు ఉంటే ఆ విగ్రహాలు ఉంటాయన్నమాట, వారి ఆధీనంలో ఉంటాయి. ఇక్కడ బన్నీ ఉత్సవాలు అంటే కర్రల సమరం అనేది గుర్తొస్తుంది కదా, దాన్ని ఎందుకు ఈ కర్రల సమరం ఎందుకు? ఇది చాలా చెప్పడం చాలా తప్పు. ఇది సమరం అనేటువంటి కాదు. పూర్వకాలంలో కత్తులు తీసుకొని పోయేవారు. మా ఊరు కూడా కత్తి విషయం పేరు కూడా ఉంది అనమాట. పూర్వంలో అడవి అంతా ఉండేది కాబట్టి కొట్టుకోవాలి అని అనుకున్నప్పుడు రోజు కొట్టుకోవచ్చు. ఒకరోజు మాత్రం శ్రేష్ఠిస్తారు, రోజు ఇవ్వరు కదా. కానీ కొట్టుకోవడం కాదు. ఉత్సవం అయిన తర్వాత స్వామివారికి కళ్యాణోత్సవంగా రాక్షసులు సంహరించడానికి వారికి దర్శనమిస్తా అని చెప్పినారు కాబట్టి అడవిలో తిరుగుతాం కాబట్టి సపోర్ట్కి మాత్రం కట్టి తీసుకువెళ్తాం కాబట్టి కొట్టడం అనేటువంటిది ఉండదు. అది కొట్టడం జరగదు. వీరు అనవసరంగా సమరము, ఇండియా పాకిస్తాన్ క్రికెట్ చెప్పిన చూడండి కొట్టుకుంటారని చెప్తారు, కానీ అట్లా కాదు. ఇది అనాథగా వస్తున్నది. అది ఎందుకు ఏమంటే కొత్తపేట తాండా గ్రామ నిర్ణయకి మాత్రమే కట్టెలు కావాలి, మిగతాలకి అవసరం లేదు. వాళ్ళు చూసేకి వచ్చే వాళ్ళు మాత్రమే అవసరం లేదు. ఆ విధంగా అనాథగా జరుగుతున్న ఇది పండుగ అన్నమాట. బన్నీ ఉత్సవానికి సంబంధించి మరో కథ కూడా ప్రచారంలో ఉంది. అందులోనే మాలమల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ప్రత్యేకతను చెబుతారు. బన్నీ ఉత్సవాలలో ప్రధానంగా ఈ ఉత్సవ విగ్రహాలనే ఊరేగింపుగా తీసుకొస్తారు పల్లకీలో. దీని ప్రాధాన్యత ఏంటి, ప్రాశస్త్యం ఏంటి? ఇక్కడ ప్రాశస్త్యం ఏమిటంటే బండి అండి. ఇక్కడ జైత్రయాత్ర ఇప్పుడు సామాన్యంగా మీడియాలో కర్రల సమరము, కొట్టుకోవడం, గిట్టుకోవడం అనేది తప్పు. బండి ఎందుకు జరుగుతున్నది అని దానికి కారణం ఉందండి. బండి ఈ విధంగా జరిగేదానికి కారణం ఉందండి. పూర్వము ఈ గిరిపైన మునులు తపస్సు చేస్తుండేవారంటండి. మునులు తపస్సు చేస్తుంటే మణికాసుర మల్లాసుర రాక్షసులు ఆ మునులకు తపస్సుకి భంగం కలిగిస్తుండేవారంటండి. భంగం కలిగిస్తుంటే ఆ మునులు పోయి పార్వతీ పరమేశ్వరుని వేడుకుంటారు. మేము చేసే ప్రతి కార్యక్రమానికి ఈ విధంగా భంగం కలిగిస్తున్నారు, దీనికి మార్గం చూపండి అని మునులు పోయి పార్వతీ పరమేశ్వరుని వేడుకుంటారు. వేడుకున్న తర్వాత మునులకు అనుగ్రహం చేస్తాడు పార్వతీ పరమేశ్వరుడు. ఈ దీనికి తరుణోపాయం మేము చూపుతామని మల్లేశ్వరుడు, పార్వతీ పరమేశ్వరుడు మాల మల్లేశ్వరుడు రూపంలో వచ్చి అవతారం ఎత్తి మణికాసురుడు మల్లాసురుడు రాక్షసు సంహారం
సంహారం చేస్తారు. విజయదశమి రోజు సంహారం చేసిన తర్వాత ఈ స్వామివారిని అమ్మవారిని మేళాల తాళాలతో డోళ్ళతోన కట్టెలతోన సంహారం చేయడానికి తీసుకుపోతారు స్వామివారిని అమ్మవారిని. ఈ రోజు ప్రతి పండగ రోజు కూడా అదే ప్రకారమే, కొట్టుకోవడానికి కాదు. మాల మల్లేశ్వరం సంహారం ఏ విధంగా చేసినారో మణికాసుర మల్లాసురుని, ఆ విధంగా మాల మల్లేశ్వరం తోలుకొని పోయి రాక్షస పడక అక్కడ సంహారం చేయడానికి, ఆ వాగ్దానం నెరవేర్చడానికి తీసుకుపోతారండి. తీసుకుపోయిన తర్వాత స్వామివారిని అమ్మవారిని వేడుకుంటారు. ఈ విధంగా బండి జరిగింది కదా, దీని గుర్తుగా మీ దర్శన భాగ్యం మాకు ప్రతిరోజు కలిగించాలని వేడుకుంటే మునులు స్వామివారు మల్లేశ్వరుడు అక్కడ కూర్మావతారంలో ఉద్భవలింగంగా వెలుస్తాడండి. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే అదే అండి, మునుల తపస్సు కొరకు, మునుల దర్శనార్థం కొరకు మల్లేశ్వరుడు కూర్మావతారంలో వెలిసినాడు ఉద్భవలింగంగా. ఇక్కడ ఈ శివవిష్ణు స్వరూపంగా ఉండేది మా దేవస్థానం ప్రత్యేకత అండి. తాతల కాలం నుంచి ఉత్సవాల నిర్వహణ బాధ్యతలు చూస్తున్న వారిని కదిపితే దేవరగట్టు సంబరం గురించి మరెన్నో వివరాలు తెలియజేశారు. ఈ బన్నీ ఉత్సవం నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్నారు మల్లి గౌడ్ గారు. ప్రస్తుతం మనతో ఆయన ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఇది ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ ఉత్సవాలను చూస్తున్నారు? మేము సుమారు ఇప్పుడు దీంట్లో పాల్గొనేదానికి 40 సంవత్సరాల నుంచి దేవరగట్టు పనిలో పాల్గొన్నాము. మా తాతల నుంచి అట్లే కార్యక్రమాలు జరుపుకుంటూ వస్తున్నాం. మా తాత, మా నాయన వాళ్ళు, మేము కానీ ఇంతవరకు ఆ కార్యక్రమం సుమారు 400 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రధానంగా దీని ఆచారం ఏంటి? ఇది ఒక సాంప్రదాయ ప్రకారము దేవునిదంటే, ఈ దేవుని బండారం మనుషుల మీద పడిందంటే ఏడాది ప్రతి సంవత్సరం వరకు మాకు శుభం జరుగుతుందని ఈ దేవుని కార్యక్రమము చాలా నిత్యతో చేస్తాం. దీన్ని కొన్ని రోజులు దవ్వుండి ఈ కార్యక్రమం జరుపుతాము. దేవుడు దానికి సంతృప్తినిస్తాడు అంతవరకు మా గ్రామానికి. ఉత్సవం రోజు కొద్దిగా హింస జరుగుతుంది కదా, అది ఏం హింస ఏం లేదు. ఎవరన్నా అకస్మాత్ ఏదో కర్ణాటక దిక్కు నుంచి వచ్చిన వాళ్ళు తాగి వస్తే మాత్రము అవి కట్లు కొట్టేటప్పుడు పడతాయి, కానీ ఎవరు ఒకరికొకరు కొట్టుకునే ఆచారం అంటూ లేదు, కొట్టుకోము కూడా. ఎందుకంటే ఇప్పుడు మన 40 ఏళ్ళ నుంచి మేము పాల్గొంటాము. అట్లా కొట్టుకునేటట్లుంటే ప్రతి సంవత్సరం పండుగ జరిగేది కాదు కదా. ఉత్సవాల్లో పల్లకి మోసే నెరణికి తాండా వాళ్లను స్థానిక యువత ఎవరిని కదిపినా హింసకు తాము వ్యతిరేకమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రతి సంవత్సరం ఉత్సవాలు జరుగుతున్నాయి కదా, బన్నీ ఉత్సవాలు జరుగుతున్నాయి కదా, మీరు ఈ పల్లకిని మోస్తారు కదా, ఈ గ్రామస్తులు ఎప్పటి నుంచి ఆచారం వస్తుంది? ఆచారం నుంచి అప్పటి నుంచి కనీసము తాత ముత్తాత నుంచి అప్పుడు పల్లెలకి కానీ దేవుళ్ళంటు కానీ పోతున్నారు సార్. రూపాయిలో 90% తగ్గించినాం సార్. మేము భయపడి ఎందుకు పోవాలా తల కొట్టడము, రక్తం రావడము అని ఆ వాస్తవం అనేది బాగలేదు. మనం ఇంట్లో ప్రశాంతంగా ఉంటే తల్లి పిల్లలు మనం ఉంటాం కదా, మనం ఎందుకు బాధ? ఇటు నుంచి ఆ తాత మొక్కుంటే ప్రశాంతంగా ఉంటాం కదా, ఎందుకు పోవడము, మన లేని బాధ అని మా వాసన సార్ ఇది. మీరు ఎప్పటి నుంచి ఈ ఉత్సవాలను చూస్తున్నారు, ఏమనుకుంటున్నారు ఈ ఉత్సవాల గురించి? అంటే నేను గత 10-16 సంవత్సరాల నుంచి నేను చూస్తున్న వివరం పరంగా అంటే మంచిగా చేసుకోవాలనే భావనతోనే అక్కడ వెళ్తారు గుడి దగ్గర. మీరు ఏ ఉద్దేశంతో పాల్గొంటున్నారు? అంటే మేము దేవుని కార్యక్రమం మంచిగా జరగాలనే ఉద్దేశంతో ఇక్కడ మేము పాల్గొంటాము. మరి కర్రలు పట్టుకొని తీసుకెళ్తారు కదా? అంటే కర్రలు ఎందుకంటే అది అక్కడ ఉన్న జనాభా సంఖ్య పాపులేషన్ ఎక్కువ ఉండటం వలన అక్కడ వాళ్ళని దూరం చేసుకోవడానికి మాత్రం అక్కడ కర్రలు తీసుకుపోతారు. అయినా కానీ నైట్ పూట 12 నుంచి స్టార్టింగ్ అయ్యే మూమెంట్లో కానీ అక్కడ జరగదు ఎక్కువ గొడవలు. అప్పుడు తాగుబోతులు ఉండరు. ఉదయం పూటనే కొంచెం అటు ఇటు కొంచెం కట్లు కొట్టుకుంటారు, అంతేగాని ఎక్కువ కూడా ఆయన కార్యక్రమం జరగాలనే భావనతో ఇక్కడ వెళ్తారు. ఆ జనరేషన్ బట్టి ఈ జనరేషన్లోన అట్లీస్ట్గా 70% చేంజ్ అవుతా వస్తుంది. బై ద వే ఇంకొన్ని రోజులకి అది పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. కానీ ప్రత్యేకంగా కొట్లాడేకే పోవాలి అన్న వాళ్ళు చాలా రేర్ దానిలో. ఈ సంవత్సరం ఎట్లా నిర్వహించుకోవాలని భావిస్తున్నారు? అంటే ప్రతి ఏడు కంటే ఈ ఏడు కూడా కట్లు లేకుండా వెళ్తే బాగుంటుంది అని అందరు అనుకుంటున్నారు. బట్ అది ప్రతి ఒక్కరు మాట వినే రకం కాదు. ఈ సంవత్సరం మీరు కర్రలు లేకుండా తీసుకెళ్తారా? కర్రలు లేకుండా అంటే మామూలు జరగదు, కర్రలు తీసుకునే పోతారు. ఎట్లంటే రింగులు కట్టి అంటే తీసుకోపోకూడదు అన్నారు పోలీసు సార్ వాళ్ళు అందరూ. ప్రస్తుతం మనతో పాటు ఈ నెరికిన తండ గ్రామ పంచాయతీ సర్పంచ్ తిమ్మయ్య గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ ఉత్సవాలకు సంబంధించి ఇప్పటివరకు అధికారుల నుంచి కానీ పోలీసుల నుంచి కానీ మీకు ఎలాంటి హెచ్చరికలు కానీ ఆదేశాలు? అధికారులు అంటే సార్ ఏమి ఇబ్బంది ఏమి లేదు. ఏమంటే ఈ కర్రలేనంటే ఏమంటే ఎందుకన్నా ముందు ముత్యతాతలంటే రింగ్ కట్టలు కనిపోతుంటే అవి కానీ మన ఎస్పీ సార్ కానీ కలెక్టర్ సార్ కానీ మన ఏంటని చెప్పినారు. ఏమంటే సార్ గారు చెప్పిండేది మేము ఏమంటే ఆ రోజు మాట ఇచ్చిండేది నాటే సరాయి బెల్ట్ షాప్ ఇవి 2 మంచి చేయండి, కర్రలు మాత్రంగా మాకు ఆమె వేయండి అని చెప్పినాము. బన్నీ ఉత్సవం రోజు నిర్ణయించిన ముహూర్తానికి మాళమ్మ మల్లేశ్వరుడి కళ్యాణోత్సవం జరుగుతోంది. అనంతరం కాగడాల వెలుతురులో విగ్రహాలను జైత్రయాత్రగా ముళ్లబండ, పాదాల గట్టు, రక్షపడి సమీ వృక్షానికి చేరుకుంటారు. ఉదయం 3 గంటల సమయంలో సమీ పూజ ముగించి బసవన్న గుడి వద్ద మంగళహారతి తర్వాత సింహాసన కట్ట చేరుతారు. ఉత్సవం ముగుస్తుంది.
స్థానికులు జాగ్రత్తగా ఉన్నా ఆ సమయంలోనే అవాంఛనీయ ఘటనలు జరుగుతూ ఉంటాయి. ఆ హింసను ఆపాలని జన విజ్ఞాన వేదిక మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించింది. ఆ మేరకు రక్తపాతం నివారించాలని కలెక్టర్, ఎస్పీలకు హెచ్ఆర్సీ ఆదేశాలు జారీ చేసింది. అప్పటి నుంచి అధికారులు దేవరగట్టుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ప్రస్తుతం మనతో పాటు కర్నూలు రేంజ్ డీఐజీ రమణ్ కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్కారం. ఈ సందర్భంగా మీరు అంటే పోలీసుల పరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? విజయదశమి రోజుని బన్నీ పండుగ జరుగుతుందండి. ఈ సందర్భంగా ఏమి జరగకుండాను మేము దాదాపు ఈసారి 1300 మంది పోలీసులు పెట్టామండి. మేము పోయినసారి కూడా మేము ఒక 1000 మంది పోలీసు వరకు పెట్టాము. పోయినసారి కూడా ప్రశాంతంగానే జరిగింది. ఇప్పుడు కూడా ఎక్కువ మంది పోలీసుని పెట్టాము. ఈ పోలీసుని పెట్టడమే కాకుండాను ఈసారి ఏం చేస్తున్నామంటే మేము టెక్నాలజీ బాగా ఉపయోగించుకుంటున్నామండి. దాదాపు ఒక 100 సీసీ కెమెరాస్ మేము ఇన్స్టాల్ చేస్తున్నాం. తర్వాత లైటింగ్ ఫెసిలిటీ బాగా ఇంక్రీజ్ చేస్తున్నాము. ఈసారి మేము పోలీస్ సేవాదళ్ళు అనేసి దాదాపు ఒక 100 మందిని కంప్లీట్గా ఒక వాళ్ళకి పబ్లిక్ అనుకూలంగా వాళ్ళకి సేవలు చేయడానికే మేము పెట్టుకున్నాం. డ్రోన్స్ కూడా వాడుతున్నామండి. ఇది దేవరగట్టు కర్రల సమరం కథ. ఆనవాయితీలు, ఆదేశాలు ఎలా ఉన్నా పోలీసుల ముందు జాగ్రత్తతో ఈసారైనా రక్తపాతం లేకుండా ఉత్సవం ముగిస్తే చాలనేది అందరి అభిప్రాయం. బన్నీ ఉత్సవం ఈనాటిది కాదు, తరతరాలుగా వస్తున్న ఆచారం. ఆచారం పేరుతో రక్తపాతం జరగడం శ్రేయస్కరం కాదు. దీనికోసం ప్రజల్లో చైతన్యం రావాలి, అవగాహన పెరగాలి. కెమెరామెన్ శేషుతో శ్యామ్, ఈటీవీ న్యూస్, కర్నూలు జిల్లా. ఇది సంగతి. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.